హే! హాయ్! హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ రోజున థియేటర్‌లోకి రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. కేవలం ఈ 5 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయనేది తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. మన ఛానల్ వచ్చేసి 12,000 సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 రవితేజ గారు హీరోగా యాక్ట్ చేసిన 'భక్త మహాశయునులకు విజ్ఞప్తి' మూవీ. సో, ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ ఇంకా థియేటర్‌లో మంచి హిట్ టాక్‌తోనే థియేటర్‌లోకి అయితే రన్ అయితే అవుతుంది. సో, ఇంకా ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, ఇక ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అని అగ్రీమెంటే రాసుకున్నారు. సో, లెక్క ప్రకారం చూసుకుంటే ఈ 'భక్త మహాశయునులకు విజ్ఞప్తి' మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 13థ్ నుంచి అది కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 నారి నారి నడుము మురారి మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, మనకు సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్‌లో ఇది సెకండ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో, ఇక ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి ఈ మూవీని ఎప్పటినుంచి రిలీజ్ చేస్తారంటే వాళ్ళు ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అని అగ్రీమెంట్ రాసుకున్నారు. సో, లెక్క ప్రకారం చూసుకుంటే ఈ 'నారి నారి నడుము మురారి' మూవీ ఎప్పటినుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచెల్లయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, అంత లోపల మనకైతే మనకి ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. నెంబర్ 3 అనగనగా ఒక రాజు మూవీ. సో, నవీన్ పోలిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ కేవలం ఒక 3 రోజుల్లోనే 100,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ కూడా మనకి మంచి హిట్ టాక్‌తోనే థియేటర్‌లోకి అయితే రన్ అయితే అవుతుంది. సో, ఇంకా ఈ మూవీని థియేటర్‌కెళ్ళి చూద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఇక ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మూవీ పైన ఏకంగా 1 మంత్ అని అగ్రీమెంట్ రాసుకున్నారు. సో, లెక్క ప్రకారం చూసుకుంటే ఈ అనగనగా ఒక రాజు మూవీ ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే మనకు ఫిబ్రవరి 14థ్ నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి నవీన్ పోలిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన అనగనగా ఒక రాజు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 మనశంకర వరప్రసాద్ గారు మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి చిరంజీవి గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఒక వీళ్ళ లీడ్ రోల్‌లో వచ్చేసి మనకైతే విక్టరీ వెంకటేష్ గారు కూడా యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ ఈ మూవీ టికెట్స్ ఏకంగా 300,00,00,000 కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, ఈ సంక్రాంతి రిలీజ్ అయిన 5 మూవీస్‌లోనే మనకైతే ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా అయి మనకు ఈ మూవీ అయితే నిలిచింది. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జీ5 వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే ఈ మూవీని ఎప్పటినుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 14థ్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ అయితే అఫీషియల్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ది రాజాసాబ్ మూవీ. సో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో, ఏకంగా మనకు 100,00,00,000 నష్టాలనైతే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో, ఇక ఈ మూవీ మంచి టాక్‌తోనే థియేటర్‌లో రన్ అవుతున్నా గానీ చాలామంది అయితే ఈ మూవీని థియేటర్‌లో అయితే చూడలేదు. సో, ఎందుకంటే మనకైతే చాలా నెగెటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారు. అండ్ నెగెటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అందుకే చాలామంది అయితే మనకి ఈ మూవీని థియేటర్‌లో అయితే చూడడానికైతే ట్రై అయితే చేయలేదు. సో, ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో, వెయిట్ చేసిన మీ అందరికీ చెప్తున్నాను. సో, ఈ మూవీ ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే మూవీని వచ్చి ఫిబ్రవరి 14థ్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ 5 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, ఇలాంటి మూవీస్ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.